హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి డే 172 అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఇలా ఉందండి. సో ఇదంతా గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కంప్లీట్ రిజల్ట్ అయితే రాలేదండి. సో అంటే ఇంకా టైం పడుతుంది. ఇంకొక 4-5 months అయితే డెఫినెట్గా పడుతుంది. సో ఇదండి. సో ఇలా ఉంది. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. డోనర్ ఏరియా అండి ఇది. అండ్ ఈ పైన క్రౌన్ ఏరియాలో చేయలేదండి. సో ఇది ఇక్కడ మీకు స్టార్టింగ్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ కామెంట్లో అడిగారు, అన్న ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది, ఎవ్రీ మంత్ అట్లా వెళ్ళాలా అని అయితే అడిగారు. అట్లా ఏమి ఉండదండి, మనం ఎవ్రీ మంత్ వెళ్ళాలి అలా ఏముండదు. సో సర్జరీ తర్వాత ఫస్ట్ వాష్కు ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఒక సర్జరీ తర్వాత ఒక 2 times అంతకన్నా మించి అయితే ఉండదు. సో మనం డైలీ ఫొటోస్ పంపించాల్సి ఉంటుంది ఒక 1 to 1 month వరకు. సో ఆ పిక్స్ చూస్తూ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, అంటే ఎలా ఉన్నది ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా అది ఇదని. సో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వర్ సార్.